హలో ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వ్రతం పూజ స్టార్ట్ అయిపోతుంది. మేము ఈ విధంగా డెకరేషన్ చేస్తాము. మీరు ఎలా చేస్తారండి? మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసి చెప్పండి. మేము ఇలా అరటాకులతో, అలాగే చెరుకు, మామిడి ఆకులతో, అలాగే బంతిపూలతో ఈ విధంగా డెకరేషన్ చేస్తాము. అలాగే మా అమ్మ అయితే కొత్తగా స్టవ్ తీసుకుంది. అది కూడా ఆ రోజే ఓపెన్ చేసింది. నేనైతే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే సత్యనారాయణ స్వామికి చాలా ప్రీతికరమైన స్వీట్ రెసిపీ అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మనం ఏమీ మాట్లాడకుండా ఈ విధంగా అయితే స్వీట్ అయితే ప్రిపేర్ చేయాలి. అలాగే పూజ స్టార్ట్ అవుతున్నప్పుడు, లేదు అంటే పూజ స్టార్ట్ అవ్వకముందే చేసి పెట్టుకోవాలి. వేడిగా మాత్రం నైవేద్యం పెట్టకూడదు. ఈ విధంగా నేను నెయ్యి కాస్త వేసిన తర్వాత ఇందులోనే జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కిస్మిస్లు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఫుల్ కప్ దాకా, అంటే పెద్ద గ్లాస్తో చూపిస్తున్నాను, గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలి. అదే గ్లాస్తో చక్కెర కూడా తీసుకోవాలి. ఈక్వల్గా తీసుకుంటే స్వీట్ రుచి చాలా బాగుంటుంది. అలాగే ఒక కప్పు రవ్వకి 3 కప్పులు, లేదు అంటే 4 కప్పుల నీళ్లు పోసి ఉడికించుకోవాలి. కాస్త ఉడికిన తర్వాత లాస్ట్లో మిల్క్ వేసుకుంటే సూపర్ రుచిగా ఉంటుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, వ్రతం అనగానే స్వీట్ చేయాలి కదా, ఎక్కడికి వెళ్ళినా నాతోనే చేయించుకుంటారు, తప్పదు కదండి.